వైజాగ్లో మనదే పెద్ద అనాథాశ్రమం. మిగతా అనాథాశ్రమాల గురించి కూడా నానమ్మ మానిటర్ చేస్తుంది. అన్ని అనాథాశ్రమాల వివరాలు, రికార్డులు మన దగ్గరుంటాయి. నేను నా చెల్లిని అమ్మని వెతకాలనుకుంటే అది ఇక్కడి నుంచి మొదలు పెడతాను. రాజు, నా ఫ్రెండ్ తన చెల్లెలు వైజాగ్ అనాథాశ్రమంలో పెరిగారు. ఇద్దరు అడాప్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు తన చెల్లెలు ఎక్కడుంటుందో తెలియక తన కోసం వెతుకుతోంది. ఆ రికార్డ్స్ ని చెక్ చేస్తే దొరికే అవకాశం ఉంటుందా? మరి రికార్డ్స్ ని ఎలా చెక్ చేయాలి? యువరాణి గారు, ముందు చిటికి వేయండి. ఏంటి, జోక్ చేస్తున్నావా? నిజమే చెప్తున్నాను, ముందు చిటికి వేయండి. ఈ ఫైల్స్ అన్ని ఏంటి రాజు? అడాప్షన్ డీటెయిల్స్ కోసం చిటికి వేశారు కదా యువరాణి గారు, అందుకే రాజు అని పేరు పెట్టుకుని నేను దానికోసం సంబంధించిన ఫైల్స్ తో మీ ముందు ప్రత్యక్షం అయ్యాను. చిటికేస్తే ఫైల్స్ తీసుకొస్తావనుకోలేదు. నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చిటికలో కంప్యూటర్లో నాకు చూపిస్తావనుకున్నాను. 2010 నుంచి డీటెయిల్స్ అన్ని కంప్యూటరైజ్ చేసేసాం. ఇవన్నీ అంతకు ముందు వివరాలు. వీటన్నింటినీ సిస్టంలోకి ఎక్కించాలంటే డబ్బు ఖర్చు, టైం వేస్ట్. కాకపోతే ఏ ఒక్క ఆధారం కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా దాచాం. పైగా ఇదిగో ఇంత పాతవి ఎవరు అడగరు కాబట్టి ఆ అవసరం ఇప్పటి వరకు రాలేదు. నా లైఫ్లో నాకేది అంత ఈజీగా దొరకదని నాకు తెలుసు. నేనుండగా నీకు అసాధ్యం కానిది, నీకు దొరకంది ఏది ఉండదు. నీ మనసును మాత్రం నువ్వు కష్టపెట్టుకోకు. నీకు కావాల్సింది ఎంత కష్టమైనా నేను చేసి పెడతాను. అంటే ఫైల్స్ లో ప్రతి పేజీ చెక్ చేస్తూ మనకు కావాల్సింది వెతకడం అంటే కొంచెం కష్టమే కదా. అదేదో నేనే వెతికి పెడతానులే. పర్లేదు రాజు, నేను వెతుక్కుంటాను. ఒక పని చేద్దాం వర్ష, ఇద్దరం చెరో ఫైలు వెతుకుదాం. అప్పుడు ఇద్దరికి సింపుల్ అయిపోతుంది కదా. సరే, తీసుకో.